మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల కోలాహలం మొదలైంది. ఇప్పటికే మెహబూబ్ జిల్లా వ్యాప్తంగా కూడా 3 విడతలుగా కూడా ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఫస్ట్ విడత మొన్న నిర్ణయం అయిపోయింది. సెకండ్ విడత ప్రస్తుతానికి మనం కొరివి మేజర్ గ్రామ పంచాయతీలోను కాంగ్రెస్ అభ్యర్థి తుకారాం నాయక్ ప్రచారం ఏ విధంగా జరుగుతుంది, గెలుపై ధీమా ఏ విధంగా ఉందని చెప్పేసి మొత్తం తెలుస్తానికి సార్ నమస్తే. ప్రచారం ఎలా సాగుతుంది సార్? కొరిలో గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన భారీ మెజార్టీతో కొరి ప్రజలు నన్ను గెలిపించడం జరిగింది. కొరి ప్రజల ఆశీర్వాదంతో సర్పంచ్ మా మిసెస్ ఎంపీడీసీ గతంలో వార్డు నెంబర్ గా పనిచేశాను. మళ్ళీ కొరి ప్రజలు నన్ను ఆశీర్వదించి ఓటేసి గెలిపిస్తే అనేక పనులు చేశాను. బతుకమ్మ రోడ్డు నేనే చేశాను, కష్టాలగడ్డ నేనే చేశాను, 7 బావులు నేనే తవ్వించాను, ప్రతి ఇంటికి నల్ల నీళ్లు నేనే ఇచ్చాను. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారి కాంగ్రెస్ ప్రభుత్వం అండదండలతోటి 880 పింఛన్లు ఇవ్వడం జరిగింది. పేద ప్రజలకు రేషన్ కార్డులు 375 ఇవ్వడం జరిగింది. నా పిల్లల్లో మళ్ళీ అంత్యోదయ కార్డు దాదాపు ఒక 200 మంది 35 కిలోల బియ్యం చొప్పున నిరుపేద కుటుంబాలకు ఇవ్వడం జరిగింది. 570 ఇండ్లు ఉమ్మడి గ్రామ పంచాయతీ కొరి అన్ని తండాలు 14 తండాలు ఉండడం వల్ల 570 ఇండ్లు ఇచ్చారు. పేద ప్రజలందరూ అప్పుడు 90,000 స్కీమ్ ఉన్న అందరు ఇల్లు కట్టుకోవడం జరిగింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పేదలకు ఇంద్రమ్మ ఇల్లు ఇస్తుంది, సన్న బియ్యం ఇస్తుంది, ఫ్రీ బస్సు ఇస్తుండ్రు, 200 యూనిట్ల వరకు కరెంట్ ఫ్రీగా ఇస్తుండ్రు. మళ్ళీ కొరి ప్రజలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నన్ను ఆశీర్వదించి మళ్ళీ భారీ మెజార్టీతో గెలిపియాలని చెప్పి కోరుకుంటున్నాను. మళ్ళీ నేను 5 సంవత్సరాలు సర్పంచ్ గాను, 5 సంవత్సరాలు ఎంపీడీసీ గాను, వార్డు నెంబర్ గాను మా ప్రజలతోటి ఎవరికి మచ్చ లేకుండా పరిపాలించాను. వాళ్ళ ఆశీర్వాదమే నా స్వామి ఇది. అందుకు నేను కోరుకుంటున్నాను మళ్ళీ 5 సంవత్సరాలు నాకు అవకాశం ఇస్తే కొరిలో ఏమైనా సమస్యలు ఉన్నా దాన్ని పరిష్కరిస్తానని చెప్పి ఎమ్మెల్యే గారు నాకు హామీ ఇచ్చారు. ఇంత ముందు గతంలో పనిచేశారని చెప్పి నమ్మకంతో నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. నేను స్థానికంగానే ఉంటా, నేను అందుబాటు 24 గంటలు అందుబాటులోనే ఉంటా. అదేదో పొరుగురు కాదు. నేను లేస్తే కొరి వీరభద్ర స్వామి గుడి ఎదురుగానే ఉంటా. అందరు ప్రతి ఒక్క ప్రజలతో నాకు సంబంధాలు ఉన్నాయి. శ్రీ కొరివి వీరభద్ర స్వామికి అంటే ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఇక్కడ ప్రపంచ వ్యాప్తంగా భక్తులకు వస్తుంటారు. వాళ్ళకి అభివృద్ధి పరంగా అంటే ఆలయ అభివృద్ధి కానీ ఇటు ఉన్న సౌకర్యాలు కానీ ప్రజలకు ఏ విధంగా ఇస్తారు మీరు? స్వామి వారికి రేవంత్ రెడ్డి గారు ఒక హామీ ఇచ్చారు. ఏదో మీటింగ్ లో ఖమ్మం వచ్చినప్పుడు చెప్పారు 25 కోట్లతోటి వీరభద్ర స్వామిని డెవలప్ చేస్తానని చెప్పి కొరివికి రాకుండా కూడా ఆ మాట ఇచ్చారు. కాబట్టి మా ఎమ్మెల్యే గారి ద్వారా మళ్ళీ గుర్తు చేసి ఎమ్మెల్యే గారి ద్వారా నేను కూడా హైదరాబాద్ వెళ్ళి సీఎం గారిని దండం పెట్టి ఆ 25 కోట్లు 30 కోట్లతోటి ఎస్టిమేషన్ ఉంది. అది దాదాపు నేను ఎండపడి ఆ పని చేయించే నమ్మకం కూడా ఎమ్మెల్యే గారి ద్వారా చేయించాలనే నమ్మకం కూడా ఉన్నది. మా గ్రామ అభివృద్ధి కోసం కూడా నేను మా ఎమ్మెల్యే గారి ద్వారా గ్రామ పంచాయతీ నిధులు తక్కువ ఉన్నాయి కాబట్టి వారి ద్వారా కొన్ని నిధులు తీసుకొచ్చి ఎంపీ గారి ద్వారా ఈ నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రకటించినట్టు 6 గ్రాండ్ స్కూల్ ప్రజలకు వెళ్ళాయి. ఏ విధంగా చేసుకుంటున్నారు ప్రజలు? ఇప్పుడు 6 గ్యారెంటీలు ప్రజలకు వెళ్ళిపోయాయి. దాదాపు అందరు నమ్ముతున్నారు. దానికి ఎటువంటి ఏం లేదు. ఇదంతా ప్రభుత్వం ప్రజలకు చేరేసే స్కీములు ఇచ్చారు. బియ్యం అయితేంది, సన్న బియ్యం అయితేంది, రేషన్ కార్డులు అయితేంది, ఇండ్లు అయితేంది, ఉచిత విద్యుత్ అయితేంది, ఇవన్నీ గ్యాస్ అయితేంది, బస్ అయితే ఇదంతా పబ్లిక్ నమ్మదగ్గ విషయాలే. ఆ నమ్మకంతో నేను కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి నా గెలుపు ఖాయం. దానికి మా ప్రజలు నన్ను గెలిపిస్తారని చెప్పి గతంలో 2 పర్యాలు కూడా మీరు సర్పంచ్ చేశారు, అభివృద్ధి చేశారు. ఇప్పుడు ఈ అభివృద్ధికి అంటే గ్రామ పంచాయతీ కురివి గ్రామ పంచాయతీ అభివృద్ధికి ఏ విధంగా పట్టగట్టబోతున్నారు? ఇప్పుడు ఏమైనా చిన్న పెద్ద పనులు ఉన్నాయి. గతంలో నేను చేసిన పనులు చాలా వరకు ఉపయోగంలోనే ఉన్నాయి, నడుస్తున్నాయి. కష్టాలగడ్డ నేనే చేశాను, బతుకమ్మ రోడ్డు నేనే చేశాను, ముత్యాలమ్మ గుడి కూడా నేనే చేశాను. ఇంకేమైనా చిన్న పనులు ఉన్నాయి. ఒక గుడి మీరు అడిగినట్టు గుడి డెవలప్ ఒకటి ఉన్నది. 3 సెంటర్లలో 3 ఏది మన అవి చేసే అది ఒకటి ఉంది. అభివృద్ధి మిమ్మల్ని గెలిపిస్తాను. నేను చేసిన అభివృద్ధి నన్ను గెలిపిస్తుంది. ప్రజలకు అందరూ మొత్తం ఆ నమ్మకంతో ప్రజలు కూడా ఉన్నారు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళకందరికీ కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటున్నారు. మీరు చెప్పండి సార్, ఎట్లా సార్ ఎట్లా చూస్తారు మీరు? గెలుపు ఒక పక్షం మా పక్షమే ఉంది. మేము ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. రేవంత్ రెడ్డి గారు కూడా 6 హామీలు ఇచ్చిండ్రు. దాదాపు 4 హామీలు ప్రజలలో ఉన్నాయి. ఇంకా 2 హామీలు కూడా
త్వరలో ప్రకటిస్తానని నమ్మకం ఉంది. ప్రజలలో కూడా అదే వెసులుబాటుతో అదే సంతోషంగా ఉన్నారు. ఆ సందర్భంగా తుకారాం నాయక్ గారిని ఎమ్మెల్యే గారు నమ్మి ఇతనికి సీట్ ఇవ్వడం జరిగింది. తప్పక మేము అందరం సమిష్టిగా కృషి చేసి తుకారాం నాయక్ గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని హామీ ఇస్తున్నాం. మీరు చెప్పండి ఎట్లుంటుంది? ముందుగా కాంగ్రెస్ పార్టీ ఓటర్స్ అందరికీ మా తుకారాం నాయక్ పక్షాన ధన్యవాదాలు తెలుస్తూ, గతం లోపల ఎన్నో అభివృద్ధి పనులు చేసి ప్రజల లోపల ఒక నమ్మకాన్ని ఉన్న వ్యక్తి తిరిగి మళ్ళీ వారికే ఎస్టీ రిజర్వేషన్ కావడం వల్ల మరి మళ్ళీ వారికి అవకాశం రావడం జరిగింది. దీన్ని బేస్ చేసుకొని గవర్నమెంట్ అయితేనే గతంలో పనిచేసిన అయితేనే పబ్లిక్ లోపల తుకారాం అనే వ్యక్తి చిన్నపిల్లవాని కాంచి 100 ఏళ్ళ ముస్లిం గాడు కూడా తుకారాం అంటే ఎవరో గుర్తుపట్టే స్థాయికి ఈరోజు ఉంది. అందుకని కార్యకర్తలు మా దగ్గర కార్యకర్తలు కూడా గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్లు కావచ్చు, ఎంపీ ఎలక్షన్లు కావచ్చు 1000 మెజార్టీతో గెలవడం జరిగింది. అదే మెజార్టీని పునరావృతం చేస్తాం. ఇంకా భారీ మెజార్టీతో గెలపడానికి అందరు కార్యకర్తలు కూడా కంకణం కట్టుకొని శ్రమ కష్టపడుకుంటూ బాగా పనిచేస్తూ ఉన్నారు. 100% మేము 1500 మెజార్టీతో గెలుస్తామని మాకు నమ్మకం ఉంది. అన్ని 14 వార్డులతో సహా ఉప సర్పంచ్ని కూడా కైవసం చేసుకొని ఇది రామచంద్ర నాయక్ గారికి మా మేయర్ గ్రామ పంచాయతీ గిఫ్ట్ ఇస్తామని బహుమతిగా వారికి ప్రకటిస్తాం. నేను చేసిన అభివృద్ధి నా గెలుపుకి బాటలు వేస్తాయని చెప్పేసి ఇక్కడ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పథకాలు కూడా ప్రజల్లోకి వేయి వాళ్ళు కూడా ప్రచారంలో భాగంగా వాళ్ళందరూ స్వాగతిస్తున్నారు, అభిమానిస్తున్నారు. ఈసారి గెలుపు నాదే అని చెప్పేసి తుకారాం చెప్తున్న పరిస్థితి ఉంది.